guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ అంటే ఆఫ్టర్ వాష్ రివ్యూ అండి. నేను అమెజాన్లో చూపించిన ప్రోడక్ట్స్ కొన్ని యూజ్ చేసి వాష్ చేశాక క్వాలిటీ ఎలా ఉందని చెప్పి రివ్యూ చేస్తాను. అన్ని క్వాలిటీ బాగానే ఉన్నాయండి, బికాజ్ నేను మంచిగా క్వాలిటీ ఉన్నవి అండ్ నాకు లుక్ నచ్చినవి మాత్రమే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది, బట్ లింక్స్ అవైలబుల్గా ఉండి నాకు నచ్చిన కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. కమెంట్స్లో చాలా మంది అడుగుతున్నారు ఆఫ్టర్ వాష్ రివ్యూ చేయమని చెప్పి. ఎక్కువగా కాటన్ వే చేస్తున్నాను, బికాజ్ కాటన్ వే పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి, బికాజ్ ష్రింక్ అవుతాయి అండ్ కలర్ కూడా తొందర డ్యామేజ్ అవుతుంది కాటన్ వే. సో కాటన్ వే మోస్ట్లీ అన్ని కాటన్ వే చూపిస్తున్నాను అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి బాగా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది, అన్ని ప్రోడక్ట్స్ కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైసెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో యాజ్ యూజువల్ మీరు ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. అండ్ వీటిలో ఈ వీడియోలో అయితే నేను ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే చెప్పట్లేదండి. ప్రోడక్ట్ డీటెయిల్స్ కావాలంటే వాటి రిలేటెడ్ వీడియో లింక్స్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒక్కసారి ఆ వీడియోస్ అయితే చెక్ చేయండి డీటెయిల్ రివ్యూ కావాలంటేనే. జస్ట్ నేను వాష్ చేశాక క్వాలిటీ ఎలా ఉందని మాత్రమే చెప్తాను ఈ వీడియోలోని. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు ద వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి వీడియోస్ మీద కంటెంట్ ఇంట్రెస్ట్ ఉండి నా కంటెంట్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ కుర్తీ అండి. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ బిబా అండ్ ఇది నేను సైజ్ 32 తీసుకున్నాను. సైజ్ 32 ఏంటంటే నాకు మొత్తం అప్పర్ బాడీ అంతా సరిపోతుంది, కొంచెం వేస్ట్ దగ్గర అయితే లూజ్ వస్తుంది. యూజువలీ 32s తీసుకుంటే బీబా బ్రాండ్లో, బట్ ఇది ఏంటంటే నాకు ఎగ్జాక్ట్ ఫిట్ వచ్చింది. కలర్ ప్రింట్ అంతా కూడా నాకు చాలా నచ్చి అయితే తీసుకున్నాను. సింపుల్ స్ట్రైట్ కట్ టాప్, జీన్స్ పైన లెగ్గిన్ పైన పేరప్ చేస్తే బాగుంటుంది. కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చి ఇట్లా మంచి బోల్డ్గా ప్రింట్ అయితే వచ్చింది. ఇది నేను 2 times యూజ్ చేసి వాష్ చేశానండి. దిస్ ఇస్ లైక్ వన్ ఆఫ్ మై రీసెంట్ ఫేవరెట్ అయింది. కంఫర్టబుల్గా ఏదైనా వేసుకోవాలి, బాగా వేడిగా ఉంటే ఇది యూజ్ చేస్తే చాలా కంఫర్టబుల్ ఉంది. మంచి ప్యూర్ టైప్ ఆఫ్ కాటన్, ఏమీ స్ట్రింక్ అవ్వలేదు. బోట్ నెక్ వచ్చి మంచి స్టైలిష్ అయితే ఉంది. టాప్ లైనింగ్ అయితే ఏం రాలేదండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి V/Z అని బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాను. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అండి. ఇది కూడా నాకు చాలా 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 నచ్చింది. ఇది కొంచెం ఏ లైన్ కట్లో వచ్చి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ డిఫరెంట్ ప్రింట్ అయితే వచ్చి మనకి కొంచెం ఏ లైన్ కట్లోనే కొంచెం ఇట్లా మనకి అంగ్రకా స్టైల్లో అయితే వచ్చింది. ఇది కూడా ప్యూర్ కాటన్ విత్ వీ షేప్ నెక్. వాష్ చేశాక కలర్ అయితే ఏమీ పోలేదండి, కలర్ అస్సలు డ్యామేజ్ అవ్వలేదు. అండ్ ఇది ఏదన్నా స్ట్రైట్ కట్ ప్యాంట్స్ మీద అది పేరప్ చేసుకుంటుంటే లుక్ అయితే చాలా బాగుంది. ఆర్ లేకపోతే యాంకిల్ లెంత్ లెగ్గిన్ పైన పేరప్ చేసిన లుక్ అయితే చాలా నీట్ అండ్ స్లీక్గా అయితే అనిపించింది. ఏమీ స్ట్రింక్ అవ్వలేదు. ప్యాటర్న్ అదంతా కూడా మంచి డిఫరెంట్ అనిపించింది ఈ కుర్తీ అయితేనే. నెక్స్ట్ వచ్చేసి ఈ జెనసియా బ్రాండ్ నుంచి తీసుకున్న కుర్తీ అండి. ఈ జెనసియా బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఈ బ్రాండ్ కూడా చాలా బాగున్నాయి, నాకు భలే నచ్చింది. ఇది ఏంటంటే కొంచెం మనకి నైరా కట్ లైక్ డిఫరెంట్ ఆలియా కట్ స్టైల్లో అయితే వచ్చి మనకి సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ లైక్ సింపుల్ ఆలియా కట్ టాప్ అయితే వచ్చింది. నీట్గా ఐరన్ చేసి స్టార్చ్ పెట్టాను, ఓపెన్ చేయాలంటే కొంచెం బాధగా ఉందండి. సో ఎనీవేస్ ఇట్లా మనకి ఆలియా కట్ స్టైల్లో మనకి అండ్ ఇట్లా క్రాస్ నెక్ వచ్చి ఇది కూడా బ్లూ మీదే వచ్చింది. ప్రింట్ అంతా మనకి ఇట్లా హాఫ్ వైట్ ప్రింట్ అయితే వచ్చింది. ఇది కూడా వాష్ చేశానండి. ఇది అయితే 2-3 times అయితే యూజ్ చేశాను. ఇది కూడా వన్ ఆఫ్ మై రీసెంట్ ఫేవరెట్స్ అండి. ఏదైనా ఇట్లాంటి బేజ్ కలర్ యాంకిల్ లెంత్ లెగ్గిన్తో పేరప్ చేస్తే లుక్ అయితే చాలా చాలా బాగుంది. వెరీ కంఫర్టబుల్ అండ్ స్టైలిష్, లైక్ వెరీ సింపుల్ బట్ స్టైలిష్ అండ్ కంఫర్టబుల్గా ఉంది ఇది వేసుకుంటేనే. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ఈ షార్ట్ టాప్ అండి. ఇది బ్లాక్ కలర్లో కొంచెం ఇది ఏంటంటే కొంచెం కలంకారీ స్టైల్ ప్రింట్ లాగా అట్లా అయితే వచ్చింది. షార్ట్ టాప్ అయితే వచ్చింది మనకి. ఇట్లాగా క్రాస్గా నెక్ అయితే వచ్చి కొంచెం వీ షేప్ నెక్ లాగా వచ్చి ఇది కూడా కొంచెం మనకి ఆలియా కట్ స్టైల్లో పైన ఒక ప్రింట్ కింద ఒక ప్రింట్ అయితే వచ్చి మనకి ఇట్లా బీబా టాప్ అయితే వచ్చింది. ఇది కూడా చాలా బాగుందండి. ఇది ఫ్రమ్ బ్రాండ్ లిబాస్, ఎక్స్ట్రా స్మాల్ అయితే తీసుకున్నాను. ఇది ఏంటంటే కొంచెం లూజ్ మోడల్ లాగా వస్తుంది.
జీన్స్ పైన కానీ ఆర్ లేకపోతే ఏదైనా స్ట్రైట్ కట్ ప్యాంట్స్ మీద అది క్యాజువల్గా పేరప్ చేసుకుని వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. జీన్స్ పైన కూడా చాలా కంఫర్టబుల్ అండ్ స్టైలిష్ ఉంది. ఇది కూడా ప్యూర్ కాటన్ అండి. లైనింగ్ అయితే ఏం రాలేదు, పెద్దగా ట్రాన్స్పరెంట్గా కూడా ఏమీ లేదు. వేసుకుంటే లుక్ అయితే చాలా చాలా బాగుందండి ఇది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా చాలా బాగుంది. దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ బ్రాండ్ బిబా. ఇది కొంచెం ఓల్డ్ కలెక్షన్ అండి, బట్ ఇది కూడా చాలాసార్లు యూజ్ చేసేసాను. ఒక 4-5 టైమ్స్ అయితే వాష్ చేసి ఉంటాను. కలర్ పెద్దగా అసలు ఏం పోలేదండి. ఇది ఏంటంటే కొంచెం లైక్ మిడ్ థై లెంత్ అయితే వస్తుంది. షార్టర్ సైడ్ ఉండే వాళ్ళు ఏంటంటే ఏదైనా స్ట్రైట్ కట్ జీన్స్ పైన కానీ లేకపోతే స్ట్రైట్ కట్ ప్యాంట్ మీద అయినా పేరప్ చేయండి. లెగ్గిన్తో పేరప్ చేస్తే పెద్ద బాగోదు. ఒకవేళ లెగ్గిన్తో పేరప్ చేయాలనుకుంటే కొంచెం యాంకిల్ లెంత్ వచ్చిన లెగ్గిన్తో పేరప్ చేయండి. బల్కీగా ఫుల్ చుడీ టైప్లో వచ్చిన లెగ్గిన్తో అయితే పేరప్ చేయొద్దు. సో ఇట్లా మంచి ఎల్లో కలర్లో కాటన్ ఫ్యాబ్రిక్లో మనకి ఏ లైన్ స్టైల్లో ఇట్లాంటి స్టాప్ అయితే వస్తుంది. దీనిపైన ప్రింట్ చాలా నచ్చింది నాకు. మంచి ప్రింట్ అండి, ఎల్లో కలర్ పైన ఈ పీచ్ కలర్ ప్రింట్. అండ్ స్లీవ్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ వచ్చింది దీనిది. ఇట్లా స్లీవ్ ప్యాటర్న్ రావడం వల్ల అయితే తీసుకున్నాను. వాష్ చేసాక కూడా క్వాలిటీ చాలా బాగుందండి. ఇది కూడా మస్ట్ ట్రై నన్ను అడిగితేని. అండ్ నెక్స్ట్ వచ్చేసి V/Z నుంచి ఈ బ్లాక్ కలర్ది ఒకటి తీసుకున్నాను. ఇది కూడా మంచి డిఫరెంట్ ప్యాటర్న్, రెగ్యులర్ ప్యాటర్న్లో రాకుండా మనకి ఇట్లా సింపుల్ డిఫరెంట్ ప్యాటర్న్లో అయితే వచ్చింది. ఇక్కడ ఎలాస్టిక్ అయితే వచ్చింది బ్యాక్ సైడ్. దీనికి ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఎలాస్టిక్ వచ్చిందండి. వాష్ చేశాక ఎలాస్టిక్ అయితే అసలు ఏమీ పాడలేదు, నీట్గా ఉండింది ఎలాస్టిక్. అండ్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ వచ్చిందండి. ఫ్రంట్ కూడా మనకి ఇట్లాగా సింపుల్గా దీనిపైన వర్క్ వచ్చి స్లీవ్ ప్యాటర్న్ అయితే డిఫరెంట్ ఉంటుంది దీనికి. ఇక్కడ పక్కన ఎలాస్టిక్ అయితే వచ్చింది స్లీవ్ ప్యాటర్న్కి. ఇది కూడా ఎలాస్టిక్ ఏం పాడవలేదండి ఆఫ్టర్ వాష్ చేశాక. బట్ ఇట్లా ఎలాస్టిక్ అది ఉండింది. ఐరన్ చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఐరన్ చేయాలి. ఇట్లాంటి ఎలాస్టిక్ మీద ఐరన్ చేసేస్తే ఆ ఎలాస్టిసిటీ పాడైపోయి మనకి ఎలాస్టిక్ లూజ్ అయిపోతుంది. సో ఎలాస్టిక్ ఉన్న వాటిపైన మనం ఐరన్ అయితే చేయకూడదు. సో ఇట్లా సింపుల్గా ఇది కూడా కొంచెం ఫ్రాక్ స్టైల్లో అయితే వస్తుంది మనకి. ఇట్లాగా ఏ లైన్ స్టైల్లో ఇదైతే వస్తుంది. ఇది సింగిల్ పీస్ లాగా వేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా స్ట్రైట్ కట్ ప్యాంట్ మీద పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది ఈ టాప్ది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా మనం రీసెంట్ వీడియోలోనే చూపించాను. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ జెనసియా. ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నా. ఈ బ్రాండ్లో ఎక్స్ట్రా స్మాల్ చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే మనకి హై కాలర్ వచ్చి ఇట్లాగా స్లీవ్లెస్ టాప్ అయితే వస్తుందండి. ఇది కూడా చాలా బాగుంది, నాకు భలే నచ్చిందండి. మంచిగా ఇట్లాగా ఏ లైన్ స్టైల్లో అయితే వచ్చి ఇక్కడంతా ప్లీట్స్ లాగా వచ్చింది. ఇది ఏదైనా కొంచెం షార్ట్ లెంత్ ఉన్న ప్లాజో ప్యాంట్స్ మీద వేసుకుని పేరప్ చేస్తే మంచి స్టైలిష్ లుక్ అయితే వస్తుందండి. ఆర్ లేకపోతే లెగిన్ మీద, యాంకిల్ లెంత్ లెగిన్ మీద కూడా పేరప్ చేయొచ్చు. మోస్ట్లీ ఇది వైట్ పైన పేరప్ చేస్తే బాగుంటుంది బ్లాక్ కన్నా. బ్లాక్ కూడా బాగానే ఉంటుంది కానీ బట్ వైట్ వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి. బికాస్ దీని మీద డీటెయిలింగ్ కూడా వైట్ వచ్చింది. అండ్ ఇది ఎలాగా డార్క్ అండ్ డీప్ కలర్ కాబట్టి మళ్ళీ బ్లాక్ కలర్ వేసేదానికన్నా వైట్ కలర్ వేస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది. దీనికి లైనింగ్ అయితే వచ్చిందండి మనకి. మంచి ప్యూర్ కాటన్ అయితే వచ్చింది. స్టార్చ్ పెట్టి ఐరన్ చేస్తే క్వాలిటీ చూడడానికి ఇంకా బాగుండిందండి. ఫస్ట్ టైం కన్నా ఇట్లా స్టార్చ్ పెట్టి ఐరన్ చేస్తే లుక్ అయితే చాలా బాగుంది. అండ్ కలర్ కూడా మంచి డిఫరెంట్ కలర్ వచ్చింది. సమ్మర్స్లో వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ అయితే ఉంటుంది ఇది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ గ్లోబస్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇది సైజ్ ఎక్స్ట్రా స్మాల్ అయితే తీసుకున్నాను. బట్ ఏంటంటే నాకు పర్ఫెక్ట్గా ఫిట్ అయితే వచ్చింది. కొంచెం ఆలియా కట్ స్టైల్లో వచ్చి ఇది కూడా స్లీవ్లెస్ ఫ్రాక్ లాగే వస్తుందండి. ఇది కూడా సమ్మర్స్లో వేసుకోవడానికి చాలా 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 కంఫర్టబుల్ ఉంటుంది. ఇలా స్లీవ్లెస్ ఫ్రాక్ లాగా అయితే వస్తుంది మనకి. ఇక్కడ బటన్స్ అదే వచ్చి కొంచెం ఇట్లాగా ఆలియా కట్ స్టైల్లో అయితే ఇది వస్తుంది. ఎక్స్ట్రా స్మాల్ నాకు మరీ పర్ఫెక్ట్ ఫిట్ లాగా వచ్చిందండి. రీసెంట్లీ ఐ హావ్ లాస్ట్ ఫ్యూ కేజెస్ ఆఫ్ వెయిట్, బట్ స్టిల్ అంత వెయిట్ లూజ్ అయ్యాక కూడా నాకు ఎక్స్ట్రా స్మాల్ ఇంకా టైట్గా ఉన్నట్టు అయితే అనిపించింది. ఒక సైజ్ పెద్దది తీసుకుంటే బాగుంటుంది. వాష్ చేసాక అయితే ష్రింక్ అయితే అవ్వలేదండి. నేను 2 టైమ్స్ యూజ్ చేశాను. వాష్ చేశాక ఒకసారి యూజ్ చేశాను. బట్ వాష్ చేసి వేసుకున్నప్పుడు నాకైతే ఏమి ష్రింక్ అయినట్టు అయితే అనిపించలేదు. అంతే ఫిట్గా అనిపించింది. బట్ ఏంటంటే ఒక సైజ్ పెద్దది తీసుకుంటే కంఫర్టబుల్గా ఫిట్ అయితే వస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ మై రీసెంట్ ఫేవరెట్స్ అండి. చాలా బాగుంది. మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్, కొంచెం థిక్ కాటన్ టైప్లో వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ ఇండోరా. ఇది 3 పీస్ సెట్ లాగా వస్తుంది మనకి. టాప్ బాటమ్ అండ్ దుప్పట మొత్తం 3 పీస్ సెట్ లాగా వస్తుంది మనకి. సో దుప్పట ఏంటంటే కొంచెం ఇట్లాగా అజ్రక్ స్టైల్లో అయితే వచ్చి కుర్తా అంతా మనకి ఇట్లాగా డిఫరెంట్ ప్యాటర్న్ లాగా యోక్ పార్ట్ లాగా ఇక్కడ ఒక ప్యాటర్న్ వచ్చి నెక్ దగ్గర, కిందంతా ఇట్లా మనకి ప్లెయిన్గా అయితే వచ్చి ఇక్కడ స్లిట్ అయితే వచ్చి మనకి ఒక స్ట్రైట్ కట్ టాప్ లాగా వస్తుందండి. ఈ టాప్ చాలా బాగుంది. మంచి కలర్ కాంబినేషన్ కానీ ప్రింట్స్ కానీ అంతా చాలా బాగుంది. వాష్ చేసాక కూడా అసలు ఏమీ పాడవలేదండి. ఇట్లా మంచిగా షైనీగా లైక్ ఫస్ట్ టైం ఎలా ఉన్నిందో అట్లాగే ఉన్నింది. కలర్ ఫేడ్ అవడం కానీ అట్లా ఏమీ లేదు. అండ్ దీనికి దుప్పటా కూడా వచ్చిందండి. దుప్పటా కూడా వాష్ చేసి ఐరన్ చేయించాను. చాలా నీట్గా ఉన్నింది ఆఫ్టర్ వాష్.
దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ బ్రాండ్ ఇండో ఎరా. ఇది కూడా మనకి 3-piece సెట్ లాగా వస్తుంది. ఇట్లా సింపుల్ 3-piece సెట్ లాగా అయితే వస్తుంది. స్ట్రైట్ కట్ ప్యాంట్, స్ట్రైట్ కట్ టాప్ అండ్ దుప్పటా అయితే వచ్చి సింపుల్గా వస్తుందండి. ఇది కూడా వాష్ చేసేసాను. యూజువలీ ఇండో ఎరా బ్రాండ్వి నేనైతే ఎప్పుడు కలర్ పాడవడం అయితే చూడలేదండి. లైక్ చాలా ఎక్కువ వాషెస్ వరకు నీట్గా ఉంటుంది. అండ్ నేను వీటిని సెమీ షేడ్లో అయితే ట్రై చేస్తాను. ఇన్సైడ్ అవుట్ చేసి సెమీ షేడ్లో ట్రై చేస్తాను. డైరెక్ట్ సన్లైట్లో వేస్తే మటుకు కాటన్వి చాలా తొందరగా డ్యామేజ్ అవుతాయి. సో ఇట్లా మనకి సింపుల్గా స్లిట్ వచ్చి స్ట్రైట్ కట్ టాప్ అయితే వస్తుంది. ఇలా సింపుల్ అజ్రక్ ప్రింట్ లాగా వచ్చి అండ్ బాటమ్ ఇలా జిగ్జాగ్గా ప్రింట్ అయితే వచ్చి దుపట్టా అయితే వస్తుంది. ఇవన్నీ లైక్ ఆల్రెడీ మన వీడియోస్లో అయితే చూపించాను. ఈ వీడియో లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే ట్యాగ్ చేస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే చెక్ చేయండి. అండ్ ఈ వీడియోలో కూడా ఈ ప్రోడక్ట్ లింక్స్ అయితే ట్యాగ్ చేస్తానండి. డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి లింక్స్ అన్ని కూడా మనకి. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.